హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఇంకొక 1 వీక్లో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. చాలామంది నీట్ పీజీ ఆస్పిరెంట్స్కి ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, స్టేట్ కోటా అంటే ఏంటి, స్టేట్లో కన్నర్ కోటా అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, MQ1 అంటే ఏంటి, MQ2 అంటే ఏంటి, MQ3 అంటే ఏంటి, S1 S2 S3 అంటే ఏంటి, సో వీటన్నిటి మీద డౌట్స్ ఉన్నాయి. సో మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఈ పర్టికులర్ వీడియోలో ఒక బుక్లెట్ని రెడీ చేశాను. ఆ బుక్లెట్ని చూపిస్తూ మీకు ఆల్ ఇండియా కోటాలో ఏమేమి సీట్స్ ఉంటాయి, స్టేట్లో ఏముంటాయి, అండ్ మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తెలుగు నీట్ పీజీ ఆస్పిరెంట్స్ కోసం మన ఛానల్ మాత్రమే ఉంది. మీకు కంప్లీట్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. సో ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీతో పాటు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు అందులో ఉంటారు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ వీడియోని షేర్ చేయండి. వీలైనంత మంది నీట్ పీజీ ఆస్పిరెంట్స్కి సో ఇన్ఫర్మేషన్ చేరే విధంగా అయితే చేయడానికి ట్రై చేయండి. సో మేము నీట్ పీజీ స్టూడెంట్స్ కోసం ఒక విజన్ అప్డేట్ .in అనే స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని అయితే మేము క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదే వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ ని మీరు యూజ్ చేసుకుని 2022, 2023 డేటా అండ్ 2024 రన్నింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో దానికి సంబంధించిన డేటా అనేది మీరు తెలుసుకోవచ్చు. మీకు ఈ వెబ్సైట్ లో ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అండ్ తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ అంటే కన్వర్ కోటాకు సంబంధించి అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెరిట్ ఉంటుంది, అలాట్మెంట్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన డిఎన్బిస్ డిఎన్బి డిప్లొమా అండ్ నార్మల్ డిగ్రీ, నార్మల్ డిప్లొమాస్ ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి హైలైట్ ఆఫ్ ద వెబ్సైట్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మ్యాపింగ్ రిపోర్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు మ్యాపింగ్ రిపోర్ట్ చూస్తే తెలంగాణలోని రౌండ్ 1 నుంచి, ఓకేనా, తెలంగాణలోని రౌండ్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రౌండ్ 1 ని కూడా మీరు మ్యాప్ చేయొచ్చు. మ్యాప్ చేస్తే కామన్ అలాట్మెంట్స్ ఎవరెవరికి వచ్చాయి, ఓకేనా, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరెవరికి కామన్ అలాట్మెంట్ వచ్చాయని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ర్యాంక్ 972 క్యాండిడేట్ కి మనకి ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చింది, అదేవిధంగా SC మెడికల్ కాలేజ్లో వచ్చింది. సో ఎక్కడ రిపోర్ట్ చేశాడు, ఇక్కడ నాట్ రిపోర్ట్, ఇక్కడ రిపోర్టెడ్, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇదే క్యాండిడేట్ కి ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ వచ్చింది చూడండి. ఆల్ ఇండియా కోటాలో జనరల్ మెడిసిన్ వచ్చేసింది స్టాన్లీ మెడికల్ కాలేజ్. సో ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ కి డెర్మటాలజీ వచ్చింది. సో ఆల్ ఇండియా కోటాలో స్టాన్లీలో ఎక్కడ వచ్చింది ఏంటని చూసుకోవచ్చు. అదే విధంగా మనకు ఉస్మానియాలో ఎక్కడ జాయిన్ అయ్యారు అండ్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ రిపోర్ట్ చేయలేదు, మళ్ళీ సెకండ్ రౌండ్ లో ఎక్కడ వచ్చింది, థర్డ్ రౌండ్ లో ఎక్కడ వచ్చింది, ఫోర్త్ రౌండ్ లో ఎక్కడ వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి మీరు వెబ్సైట్ యాక్సెస్ కోసం మీరు మనీ పే చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు తీసుకోవడానికి రావట్లే అంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ మీకు ఇస్తారు, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రతిదీ మీరు డిస్కస్ చేసిన నాతోని. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్లే ముందు చాలా మంది నీట్ పీజీ ఆస్పిరెంట్స్ తెలియంది ఏంటంటే వేరే మెంటర్స్ మా మార్కులకి ఇక్కడ సీట్ వస్తుందని, మా ర్యాంక్ ఇక్కడ సీట్ వస్తుందని చెప్తా ఉన్నారు. సో అక్కడ సీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అడుగుతా ఉన్నారు నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, నీట్ యూజీ లాగా కాదు, నీట్ పీజీ అనేది ఎవ్రీ ఇయర్ కొత్తగానే ఉంటుంది, చాలా న్యూగా ఉంటుంది. ఒక ఇయర్ ని రెఫరెన్స్ గా తీసుకోవచ్చు, కానీ లాస్ట్ ఇయర్ లో ఇలా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ లో ఇలానే వస్తుంది, మీ మార్కులకి ఇదే బ్రాంచ్ వస్తుందని ఇండియాలో ఉన్న ఏ మెంటర్ చెప్పడానికి అసలు ఛాన్సే ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక ఇయర్ లో ఉన్న సీట్స్ అనేవి ఇంకో ఇయర్ లో అక్కడే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ కి ఒక పర్టికులర్ బ్రాంచ్ లో ఒక పర్టికులర్ కాలేజ్లో ఒక సీట్ లాస్ట్ ఇయర్ లో ఉంటే అదే క్యాస్ట్ కి అదే కాలేజ్లో ఈ ఇయర్ లో సీట్ ఉండదు. సో కాబట్టి ప్రతి ఇయర్ రోస్టర్ వైజ్ రొటేషనల్ గా ఉంటుంది అనమాట. రోస్టర్ వైజ్ మీకు సీట్ మ్యాట్రిక్స్ అనేది మారుతూ ఉంటది. సో కాబట్టి ఎవరికి కూడా ఎగ్జాక్ట్ గా ఈ మార్కులకి ఇక్కడే సీట్ వస్తుందని చెప్పలేము. జస్ట్ ఎస్టిమేట్ చేయొచ్చు, కానీ నీట్ యూజీలో అయితే చెప్పొచ్చు, కానీ పీజీ విషయానికి వచ్చేసరికి అసలు కట్ ఆఫ్ చెప్పడం అనేది కుదరదు. సో కాబట్టి మీరు పర్టికులర్ గా కట్ ఆఫ్స్ ని నమ్మాల్సిన అవసరం లేదు. సో దానికోసం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే గాంధీలో ఉన్న డెర్మటాలజీలో నేను 2022 డేటా తీసుకుంటున్నాను. 2022లో మనకు 5 సీట్లు ఉన్నాయండి స్టేట్ కోటాలో, ఓకేనా, 5 సీట్లు ఉన్నాయి. ఈ 5 సీట్లలో సర్వీస్ కోటాలోకి ఎస్సీ వాళ్ళకి వెళ్ళిందండి ఒక సీటు, ఓకేనా. 2022లో సర్వీస్ లో ఒక సీట్ ఎస్సీలోకి వెళ్ళింది. అదే ఇక్కడ చూడండి సర్వీస్ లో ఎవరికి వెళ్ళిందో 2023కి వచ్చేసరికి ఓపెన్ లోకి వెళ్ళింది, ఓకేనా. ఇది 2023కి సంబంధించిన డేటా. సేమ్ 5 సీట్లు అనమాట, ఓకే. సో మనకు సర్వీస్ కోటాలో ఎస్సీలో ఉంటే డైరెక్ట్ ఓపెన్ లోకి వచ్చింది. అదేవిధంగా చూడండి ఓపెన్ లో ఒక సీట్ ఉంది, ఇంకొక సీట్ ఉంది ఓపెన్ లో, 2 అంటే ఒకటి అన్రిజర్వ్డ్ లో ఉంది.
ఒకటి ఓపెన్ అన్రిజర్వ్ లో ఉంది, ఇంకొకటి నార్మల్ ఓపెన్ లో ఉంది 2022లో. అదే 2023కి వచ్చేసరికి రెండు ఓపెన్ సీట్లే ఉన్నాయి చూడండి, రెండు ఓపెన్ సీట్లే ఉన్నాయి. అదే రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఒకటి బీసీఏకి ఉంది 2022లో, ఇంకొకటి ఎస్సీకి ఉంది. మరి 2023కి వచ్చేసరికి చూడండి, ఒక సీట్ ఏమో బీసీడీకి ఉంది, ఇంకొక సీట్ ఏమో ఎస్సీకి ఉంది. సో కాబట్టి మనకు రోస్టర్ అనేది మారుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ రోస్టర్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి కట్ ఆఫ్ ని ఎగ్జాక్ట్ గా మీరు నమ్మాల్సిన పని లేదు. సో మనకు పీజీ అనేది కౌన్సిలింగ్ రన్ అవుతుంటేనే, ఒక రౌండ్ జరిగితేనే మీ పైన ఉన్న క్యాండిడేట్ ఎక్కడికి వెళ్తున్నారు, మీ పొజిషన్ ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటది. అంతేగాని ఎగ్జాక్ట్ గా మీ ర్యాంక్ కి ఇక్కడే సీట్ వస్తుందని తెలియదు. సో కాబట్టి ఈ పాయింట్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని కాలేజీలలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ లో, ఈ ఇయర్ ఆ సీట్ వచ్చేసరికి కన్వర్ కోటాలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రోస్టర్ వైజ్ మారుతూ ఉంటాయి, దీన్ని బట్టి మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నీట్ పీజీ కౌన్సిలింగ్ అనేది చాలా స్పెషల్ గా కొత్తగా ఉంటుంది. అది కనుక మీకు అర్థమవుతే మీకు ఎక్కడ సీట్ వస్తుందని కానీ, ఏ బ్రాంచ్ వస్తుందని కానీ ఇంకా ఎవరిని అడగాలని ట్రై చేయరు. కౌన్సిలింగ్ లో డైరెక్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మీ పైన ఎంతమంది ఉన్నారు, సీట్ మ్యాట్రిక్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ప్రయారిటీ తెలిస్తే వాళ్ళ యొక్క ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ ఏంటి. ముఖ్యంగా అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బ్రాంచ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, కాలేజ్ కాకుండా. ఓకేనా, ఎంత మంచి కాలేజ్ అయినా మీరు మంచి బ్రాంచ్ చదవకపోతే వేస్ట్. సో బ్రాంచ్ కే ప్రయారిటీ ఇవ్వండి, బ్రాంచ్ ని ఫస్ట్ చూస్ చేసుకోండి, దాని తర్వాతనే కాలేజ్ సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఇక మనం కౌన్సిలింగ్ లోకి వెళ్తే, కౌన్సిలింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏఐక్యూ ఆల్ ఇండియా కోటా, రెండు స్టేట్ కోటా. ఓకేనా, మనం ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు, స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే మనకు నీట్ పీజీ 2024లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. ఓకే, సో మనకు టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేట్ లో మనకు కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అని రెండు ఉంటాయి. ఓకే, సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వచ్చేసరికి మనకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC కండక్ట్ చేస్తారు. mcc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో మనకు ఆల్ ఇండియా కోటాలో మరి ఏమేమి సీట్స్ ఫిల్ చేస్తారంటే, ఆల్ గవర్నమెంట్ కాలేజ్, ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజ్ నుంచి 50% ఆఫ్ ద డిగ్రీ అండ్ డిప్లొమా సీట్స్ ఉంటాయి కదా, ఆ డిగ్రీ డిప్లొమా సీట్లలో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు ఆల్ ఇండియా కోటాలో అవైలబుల్ గా ఉంటాయి. వాటితో పాటు డిఎన్బి 100% సీట్స్. సో డిఎన్బి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ సీట్లు అన్ని కూడా మనకు డిఎన్బి 100% సీట్స్ ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, స్టేట్ ద్వారా ఉండవు. సో డిఎన్బిలో ఉన్న సీట్లలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో అయితేనే మనకు రిజర్వేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ లో అయితే ఉండవు. సో నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్డ్ యూనివర్సిటీలలో ఉన్న 100% ఆఫ్ ద సీట్స్, ఇందులో 70% ఆఫ్ ద సీట్స్ బి కేటగిరీ అంటారు, 30% ఆఫ్ ద సీట్స్ అనేవి సి కేటలోకి వెళ్తాయి. సో ఈ సీట్స్ కూడా మనకు కంప్లీట్ గా ఆల్ ఇండియా కోటా నుంచే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ యూనివర్సిటీ సీట్స్, కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీ సీట్స్ ఉంటాయి, వాటిలో 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆల్ ఇండియా కోటా నుంచి మీకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అక్కడ ఉంటుంది. సో మీరు ఫస్ట్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని రౌండ్లకు ఎలిజిబుల్. రౌండ్ 1 చేసుకోకపోయినా రౌండ్ 2 చేసుకోవచ్చు, రౌండ్ 1 రౌండ్ 2 చేసుకోకపోయినా రౌండ్ 3 చేసుకోవచ్చు, రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఈ 3 రౌండ్స్ చేసుకోకపోయినా రౌండ్ 4 కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, రౌండ్ 1 అంటే ఏంటి, రిజిగ్నేషన్ అంటే ఏంటి, ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనము ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఏ క్యాండిడేట్ అయినా అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ఏ క్యాండిడేట్ అయినా ఏ రాష్ట్రంలోనైనా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్న కౌన్సిలింగ్ ఏఐక్యూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ వ్యక్తి, తెలంగాణ లోకల్ క్యాండిడేట్ కర్ణాటకలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఏఐక్యూ నుంచి మాత్రమే వెళ్తారు. సో మీరు కర్ణాటక కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే కేవలం మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ క్యాండిడేట్ ఇంకొక స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి కేవలం మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఒక క్యాండిడేట్ వేరే స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలి అనుకుంటే ఆల్ ఇండియా కోటా నుంచి మాత్రమే వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ కోటాకు సంబంధించి మన దగ్గర స్టేట్ కోటాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ ఉంటాయి. సో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా మనకు కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అని 2 రకాల సీట్స్ ఉంటాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది డాక్టర్ NTRHS, ఓకేనా, NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు.
సో మనకు ఈ కౌన్సిలింగ్ లో కన్నర్ కోటా సీట్స్ ఉంటాయి అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. సో కమింగ్ టు కన్నర్ కోటా సీట్స్, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ మనకు ఆల్ ఇండియా కోటాకు పోతాయి కదా. సో అవి పోయిన తర్వాత రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్, ఓకే, వాటితో పాటు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక 10 సీట్లు అనుకుందాం, డర్మటాలజీలో 5 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి, 5 సీట్స్ వచ్చేసరికి మనకు స్టేట్ కోటాలో ఉంటాయి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి కూడా మనకు కన్నర్ కోటాలో ఉంటాయి. వీటిని ఏ కేటగిరీ సీట్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ చిన్న కాకానే ఉంది, ఎన్ఆర్ఐ చిన్న కాకాలో కూడా డర్మటాలజీలో ఒక 10 సీట్లు ఉంటే అందులో 5 సీట్లు వచ్చేసరికి మనకు కన్నర్ కోటాకి వెళ్తాయి, రిమైనింగ్ 5 సీట్స్ వచ్చేసరికి పెయిడ్ కోటాలోకి వస్తాయి. సో అంతేగాని మనకి ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలో ఉండవు. ప్రైవేట్ కాలేజ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనకు స్టేట్ కోటాలో మాత్రమే ఉంటాయి. ఓకే, సో వీటికి సంబంధించి మరి ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడుకుందాం. ఓకేనా, వీటికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడదాం. సో మనకు గవర్నమెంట్ కాలేజీలో 50% సీట్స్, ప్రైవేట్ కాలేజీలో 50% సీట్స్, ఈ సీట్స్ అన్నిటిని కలిపి మనకు కన్నర్ కోటా అంటారు. సో ఈ కన్నర్ కోటాకి ఎవరు ఎలిజిబుల్ అంటే, కన్నర్ కోటాకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఎంబీబీఎస్ అనేది ఏపీలో చేసి ఉండాలి. ఓకేనా, ఎంబీబీఎస్ అనేది ఏపీలో చేసి ఉండాలి. సో మీరు ఏయూ రీజియన్ లో చేశారనుకోండి ఏయూ లోకల్, ఎస్వియు రీజియన్ చేశారనుకోండి ఎస్వియుకు లోకల్. ఓకే, ఈ టోటల్ సీట్స్ లో 15% ఆఫ్ ద సీట్స్ యుఎన్ఆర్ సీట్స్ ఉంటాయి, అన్రిజర్వ్ సీట్స్ అంటారు. 85% ఆఫ్ ద సీట్స్ లోకల్ సీట్స్ అన్నమాట. సో లోకల్ అంటే ఏయూలో చదివితే ఏయూ లోకల్, ఎస్వీలో చదివితే ఎస్వీ లోకల్. ఏయూ వాళ్ళు ఎస్వీలో నాన్ లోకల్ అవుతారు, ఎస్వీ వాళ్ళు ఏయూలో నాన్ లోకల్ అవుతారు. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఏయూ రీజియన్ లో కానీ ఎస్వీ రీజియన్ లో కానీ మీరు ఎంబీబీఎస్ చేస్తే ఏయూ రీజియన్ లోకల్ అవుతారు, ఎస్వీలో చేస్తే ఎస్వీ లోకల్ గా అవుతారు. సో కాబట్టి మీరు 85% ఆఫ్ ద లోకల్ సీట్స్ కి ఎలిజిబుల్. రిమైనింగ్ 15% సీట్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, ఓకేనా, ఎంబీబీఎస్ అనేది అదర్ స్టేట్ లో చేసి ఉంటే. ఓకే, లేదు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు పెరిగారు, సో స్టూడెంట్స్ కంప్లీట్ గా వేరే స్టేట్ లో ఎక్కడైనా చదువుకున్నాడు. సో కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్ చదువుకుంటారు, సో ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఇయర్ నుంచి 2024 నుంచి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. ఫ్రీ ఎంబీబీఎస్ ఫ్రీ పీజీ సీట్ల కోసం అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. సో కంప్లీట్ గా ఈ కన్నర్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ స్టూడెంట్స్ కోసం కానీ ఏపీ రెసిడెంట్స్ కోసం మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ నుంచి కొత్తగా జియో వస్తుంది. సో కన్నర్ కోటా సీట్లకి తెలంగాణ స్టూడెంట్స్ కానీ వేరే ఇతర స్టేట్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరు ఎలిజిబుల్ కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎలా డిసైడ్ అవుతుంది, ఎక్కడ ఎంబీబీఎస్ చేశారో అక్కడ లోకల్ డిసైడ్ అవుతుంది. సో మీరు అక్కడ ఏయూలో ఎంబీబీఎస్ చేస్తే ఏయూ లోకల్, ఎస్వీలో ఎంబీబీఎస్ చేస్తే ఎస్వీ లోకల్. సో కాబట్టి అక్కడ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో వీటికి సంబంధించి ఫీజు మనకు ఏ క్యాట్ అయితే 4,46,000 అట్లా ఉంది. సో అదే విధంగా మనకు గవర్నమెంట్ కాలేజ్ అయితే 15,000 16,000 అలా ఉంది. సో కమింగ్ టు మేనేజ్మెంట్ కోటా. ఓకే, మేనేజ్మెంట్ కోటాలో 50% ఆఫ్ ద సీట్స్ ఇక్కడ పోయినాయి కదా, రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్, రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ ని 3 కేటగిరీస్ డివైడ్ చేశారు. S1 కేటగిరీ, S2 కేటగిరీ, S3 కేటగిరీ. S1 కేటగిరీ అంటే బి కేటగిరీ సీట్స్ అంటారు. ఓకేనా, బి కేటగిరీ సీట్స్ 25% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఓకే, 25% ఆఫ్ ద సీట్స్ మనకు బి కేటగిరీలో ఉంటాయి. దీంట్లో మళ్ళీ S1 లో S1A, S1B. S1B అంటే లోకల్ టు ఏపీ, ఏపీలో ఎంబీబీఎస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే S1B. 85% సీట్స్ ఉంటాయి. ఈ 25% ఆఫ్ ద సీట్స్ ఒక 100 వచ్చినాయి అనుకుందాం మనం. ఈ 100లో 85 సీట్లు ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళకే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఎంబీబీఎస్ ఇస్తారో వాళ్ళకు ఉంటాయి. రిమైనింగ్ 15% సీట్స్ ఉంటాయి కదా, ఓపెన్ టు ఆల్. ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ కానీ, తెలంగాణ క్యాండిడేట్స్ కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళతో పాటు లోకల్ క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మనకు S1B కేటగిరీ. ఓకే, S1B కేటగిరీ. ఇది 9.96 lakhs అలా ఉంది ఫీజు. ఓకేనా, సో కాబట్టి ఒక తెలంగాణ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకవేళ పీజీ చదవాలనుకుంటే కేవలం ఈ ఇయర్ నుంచి S1A, ఓకేనా, 15% ఆఫ్ ద సీట్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వీటితో పాటు S2 అంటే సి కేటగిరీ, అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ కోటా అంటారు. ఇది ఓపెన్ టు ఆల్. మన స్టేట్ వాళ్ళు, పక్క స్టేట్ వాళ్ళు, వేరే దేశంలో చదువుకున్న వాళ్ళు, వేరే దేశం వాళ్ళు ఎవరైనా కూడా ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇవి ఒక 10% సీట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ చిన్న కాక అని అనుకుందాం. సో
సో ఎన్ఆర్ఐ చిన్న కాకాని అనుకుంటే ఎన్ఆర్ఐ చిన్న కాకంలో మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చేసి ఉన్నా, లేకపోతే అక్కడ మీ పేరెంట్స్ ఎవరైనా అక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా కూడా మీకు ఇన్స్టిట్యూషనల్ కోటా సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ ఇన్స్టిట్యూషనల్ కోటా వచ్చేసరికి 10% సీట్స్ ఉంటాయి. సో ఈ రెండింటికి ఫీజు సేమ్ ఉంటుంది. సి కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా 57.6 lakhs అలా ఉంది. ఓకే, 57 lakhs అట్లా ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూషనల్ కోటాకు సంబంధించిన ఫీజు. సో వీటన్నిటికి కూడా వీటికి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీటికి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేవలం ఫ్రీ సీట్ కావాలంటే కన్వర్ కోటాకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాకు కావాలంటే సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, మళ్ళీ వీటికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఉంటుంది. వీటికి సపరేట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, వీటికి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అలా ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో కమింగ్ టు తెలంగాణకు సంబంధించి మనకు KNRHS కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకు కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అని రెండు ఉంటాయి. ఓకేనా, సో కన్నర్ కోటా చేసుకోవాలనుకుంటే కన్నర్ కోటాకు సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ కోటా చేసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ కోటా కూడా సపరేట్ గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, సో రెండు చేసుకుంటాం అనుకున్నా కూడా రెండు చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటా చేస్తేనే స్టేట్ లో చేయాలని కూడా రూల్ లేదు. ఆల్ ఇండియా కోటా సపరేట్ గా ఉంటుంది, మళ్ళీ స్టేట్ కోటా సపరేట్ గా ఉంటుంది. సో సేమ్ మనకి ఇక్కడ కన్వర్ కోటాలో కూడా 50% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ ఏమో ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, 50% ఆఫ్ ద సీట్స్ ఏమో స్టేట్ కోటాలో ఉంటాయి. అండ్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ ని ఏ కేటగిరీ అంటారు. సో ఈ ఏ క్యాట్ సీట్స్ ప్లస్ గవర్నమెంట్ సీట్స్ వీటిని కలిపి కన్వర్ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు, కన్వర్ కోటా సీట్స్ అంటారు. ఓకే, సో ఈ సీట్స్ కి మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో ఈ సీట్స్ కి ఈ ఇయర్ నుంచి ఎవరు ఎలిజిబుల్ అంటే ఓన్లీ టీఎస్ లో ఎంబీబీఎస్ చేస్తే మాత్రమే ఎలిజిబుల్. సో ఈ ఇయర్ నుంచి మనకు నాన్ లోకల్ సీట్స్ అనేవి తీసేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్. మనకు ఎంబీబీఎస్ లో తీసేశారు. సో పీజీ వాళ్ళకు కూడా నాన్ లోకల్ సీట్స్ అనేది తీసేయడానికి అవకాశం ఉంది. ఏపీ వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లకు చేస్తామంటే ఈ ఇయర్ నుంచి అవకాశం లేదు. మీరు కేవలం తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తేనే తెలంగాణలోని ఫ్రీ సీట్స్ కి ఎలిజిబుల్. సో ఒకవేళ తెలంగాణకు సంబంధించి ఎఫ్ఎంజీ క్యాండిడేట్ మరి తెలంగాణలోని ఫ్రీ సీట్లు చదువుకోవాలి అంటే ఎలా అంటే ఏఐక్యూ నుంచి వచ్చి మాత్రమే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేవి ఈ ఇయర్ ఉండకపోవచ్చు. ఓకేనా, ఎవరైతే తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ పీజీ సీట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి MQ1 అంటారు మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి. MQ1 అంటే బి కేటగిరీ సీట్స్ 25% సీట్స్. ఇవి ఓపెన్ టు ఆల్, ఏ స్టేట్ వల్లనే రావచ్చు. ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఏ స్టేట్ వల్ల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఎవరైనా కూడా ఓపెన్ టు ఆల్. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి లోకల్ రిజర్వేషన్ అనేది ఏపీ వాళ్ళ లాగా లేదు. సో ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ MQ2 సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అంటారు. 15% ఆఫ్ ద సీట్స్. ఇవి మన స్టేట్ వాళ్ళు అండ్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ల వాళ్ళు అండ్ అబ్రాడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఎన్ఆర్ఐ కోటాకి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 7,40,000 ఫీజు ఉంది. ఇందులో 60% ఆఫ్ ద ఫీజు మాత్రమే మీరు పే చేయాలి. నెక్స్ట్ మనకు మీకు ఏ కేటగిరీలో ఫీజు మనకు గవర్నమెంట్ కాలేజీలో 15,000 అట్లా ఉంటుంది. ఏ కేటగిరీలో ఫీజు 7,40,000 ఉంది. ఇందులో 60% ఆఫ్ ద ఫీజు మాత్రమే మీరు పే చేయాలి. బి కేటగిరీకి వచ్చేసరికి 23 lakhs ఉంది. ఇందులో 70% ఆఫ్ ద ఫీజు మాత్రం పే చేయాలి. రిమైనింగ్ ఫీజ్ కి మీరు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. సో సి కేటగిరీ అయితే 69 lakhs ఉంది. అదేవిధంగా MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఎవరైతే అపోలో కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ ఒకవేళ పేరెంట్స్ అక్కడ చదువుకున్నట్లయితే ఇన్స్టిట్యూషనల్ కోటా సర్టిఫికేట్ ఇస్తారు. 10% సీట్స్ ఉంటాయి. ఇది కూడా మనకు 69 lakhs ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ రెండింటికి సపరేట్ గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఆల్ ఇండియా కోటాలో 4 రౌండ్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ఒకవేళ వేకెన్సీ ఉంటే ఇంకెక్కువ రౌండ్లు కండక్ట్ చేస్తారు. సో స్టేట్ లో కూడా 4 రౌండ్స్ ఉంటాయి. ఇవి కూడా వేకెన్సీ ఉంటే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే నాన్ క్లినికల్ సీట్స్ కానీ ఇంకా సీట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు. సో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టేట్ కోటా రౌండ్ 1 అనేది తర్వాత ఉంటుంది. ఆల్ ఇండియా కోటా స్టేట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ఉంటుంది. దాని తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ఉంటుంది. స్టేట్ కోటా రౌండ్ 2, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2. ఇలా ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్ ఉంటుంది. దీన్ని ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటారు. ఓకేనా, ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్లలో స్టేట్లలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోతుంది.
అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 జరిగేటప్పుడు స్టేట్లలో రౌండ్ 1 అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, స్టేట్లలో రౌండ్ 1 జరుగుతుంది కొన్ని కేసెస్లలో. సో ఎందుకంటే స్టేట్లలో అన్ని స్టేట్లలో ఏదో ఒక కోర్ట్ ఇష్యూ ఉంటా ఉంటుంది. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి అన్ని స్టేట్లలో మనకి ఇట్లా ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ జరిగితే మన స్టేట్ లో మాత్రం ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోయి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కి సైమల్టేనియస్ గా స్టేట్ లో రౌండ్ 1 అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజిస్ట్రేషన్ కన్నా ముందే స్టేట్లలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ కౌన్సిలింగ్ ఈజ్ డిఫరెంట్. సో మనకు ఆల్ ఇండియా కోటాలో అయితేనేమో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ ఒకటేసారి జరుగుతాయి. కానీ స్టేట్లలో అలా ఉండవు. రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇస్తారు, దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. కానీ ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ తో పాటే మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. సో ఇలాంటి నీట్ పీజీ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.